ఉదయం పూట లంచ్ బాక్సెస్లోకి హడావిడి లేకుండా ఈజీగా అండ్ క్విక్గా అయిపోయే కమ్మటి లంచ్ బాక్స్ రెసిపీ టొమాటో కోకోనట్ పులావ్ చూపించబోతున్నాను. సింపుల్గా ఆనియన్ రైతాతో అయినా తినేసేయొచ్చండి. దీనికి ప్రత్యేకంగా కూరలు ఏం అవసరం లేదు. చాలా రుచిగా కమ్మగా ఉండే పులావ్ ఇది. ఈజీగా 15 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ట్రై చేయండి. ఇక్కడ నేను ఈ కప్పుతో 2 కప్పుల బియ్యం తీసుకుంటున్నాను. నేను ఇక్కడ నార్మల్ సోనా మసూరి రైసే తీసుకున్నానండి. మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు, లేదా చిట్టి ముచ్చల రైస్ అయినా తీసుకోవచ్చు. ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసిన తర్వాత జస్ట్ మునిగే వరకు నీళ్లు పోసేసి ఒక 20 నిమిషాలు అలా నానబెడితే అన్నం బాగుంటుంది. సో ఒక 20 నిమిషాలు అలా పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 3 మీడియం సైజ్ టొమాటోల్ని ఇలా ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. వీటితో పాటు 3 లేదా 4 పచ్చిమిర్చి కారాన్ని బట్టి వేసుకోండి. నేను ఇక్కడ తీసుకున్న మిరపకాయలు అంత ఘాటేం లేవు, మీడియం స్పైసీగానే ఉన్నాయి కాబట్టి 4 వేసాను. మరీ ఘాటైన మిరపకాయలు అయితే మీరు కొంచెం తగ్గించి వేసుకోండి, లేదంటే పులావ్ మరీ ఘాట్ అయిపోతుంది. అలాగే పిడికెడు పుదీనా, 2 ఇంచెస్ దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, 10 యాలుకలు. పులావ్కి యాలుకలతోని మంచి ఫ్లేవర్ వస్తుంది. సో కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి అన్నమాట. ఇందులో మిక్సీ తిరగడానికి వీలుగా కొంచెం నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకొని పక్కన ఉంచుకోండి. మనకి వంట స్పీడ్గా అయిపోవాలంటే ప్రెషర్ కుక్కర్స్ అనేవి బెస్ట్ సోర్స్ కదా. సో స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి. ఈ కుక్కర్ నేను theindusvalley.in వెబ్సైట్ నుంచి తీసుకున్నానండి. వీళ్ళ వంట పాత్రలన్నీ కూడా చాలా మందంగా స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట. త్వరగా అడుగు పట్టవు. కుకింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇండక్షన్ బేస్ కూడా ఉంటుంది. దీని లింక్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. కావాలనుకునేవారు పర్చేస్ చేసుకోవచ్చు. కొనేటప్పుడు మన కూపన్ కోడ్ తెలుసు కదా, టెంప్టింగ్ బౌల్స్ అనే కూపన్ కోడ్ వాడితే మీకు ప్రోడక్ట్ పైన ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుంది. సో కూపన్ కోడ్ కంపల్సరీ మిస్ చేయకుండా యూస్ చేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు, ఓల్ గరం మసాలా వేస్తున్నాను. అంటే ఇక్కడ నేను మరాఠీ మొగ్గ, జాపత్రి, అనాస పువ్వు, లవంగం, చెక్క, యాలుక్కాయ. లవంగ యాలుకలు ఆల్రెడీ మిక్సీలో వేసాం కాబట్టి ఒక్కొక్కటి వేసుకుంటే సరిపోతాయి. ఈ మసాలాల్ని 1 నిమిషం పాటు అలా వేయిస్తే వీటిలోంచి మంచి అరోమా రిలీజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇందులో 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే 2 చిన్న సైజు ఉల్లిపాయ చీలికలు కూడా వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ చీలికలు ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి మారాలన్నమాట. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి ఈ అల్లం వెల్లుల్లి ముద్దలోని పచ్చి వాసన అంతా పోయేంత వరకు మరొక నిమిషం పాటు వేయించాలి. ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న టొమాటో ప్యూరీ కూడా వేసేసి ఈ టొమాటో ప్యూరీలోని పచ్చి వాసన కూడా పోయేంత వరకు మరొక 2-3 నిమిషాలు బాగా వేయించాలన్నమాట. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి మొత్తం కలిపి మరొక 2-3 నిమిషాలు ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా వేయించాలన్నమాట. అంటే వేసిన మసాలాలు కూడా బాగా వేగిపోవాలి. చూడండి 2-3 నిమిషాలకి నూనె ఇలా పైకి తేలుతుందన్నమాట. ఇప్పుడు ఇందులో 1 అరకప్పు క్యారెట్ ముక్కలు, అరకప్పు పచ్చి బఠానీ, 1 మీడియం సైజ్ టొమాటో ముక్కలు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసి ఈ గ్రేవీ మొత్తం చక్కగా దగ్గరికి అయిపోయేంత వరకు బాగా వేయించేసేయాలి. చూడండి ఇలా మొత్తం చక్కగా బాగా వేగిపోవాలన్నమాట. నీరు అనేది ఉండకూడదు. ఇలా బాగా దగ్గరికి అయిపోవాలి. ఇలా వేయించుకొని ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న బియ్యం కూడా వేసేసి మరొక నిమిషం పాటు ఇలా అడుగు నుంచి బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో 3.5 కప్పుల కొబ్బరి పాలు పోస్తున్నాను. అసలైతే కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్లు చొప్పున 4 కప్పుల కొబ్బరి పాలు పోసుకోవాలి. కానీ నేను ఇక్కడ పులావ్ ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి 1 అరకప్పు తక్కువగా 3.5 కప్పుల కొబ్బరి పాలు పోస్తున్నాను. ఇలా కొంచెం 1 అరకప్పు తక్కువ నీళ్లు పోసుకుంటే పులావ్ అనేది పొడి పొడిగా చక్కగా తినడానికి బాగుంటుంది అనమాట. లేదంటే ముద్దయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా కొబ్బరి పాలు కూడా పోసిన తర్వాత ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఇప్పుడే ఈ స్టేజ్లోనే ఇంకొంచెం యాడ్ చేసేసుకొని కలిపేసి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ రానివ్వాలి. సరిపోతుంది. కుక్కర్ స్టీమ్ అంతా పోయి కొంచెం చల్లారిన తర్వాత ఓపెన్ చేస్తే టొమాటో కోకోనట్ పులావ్ రెడీ. కుక్కర్లో చేసాం కాబట్టి పైన కొంచెం ఇలా తేరుకుంటుంది, కానీ అడుగు నుంచి కలిపితే చూడండి రైస్ ఎంత చక్కగా పొడి పొడిగా వచ్చిందో. కుక్కర్ మూత ఓపెన్ చేయడమే ఘుమఘుమలాడిపోతూ ఉంటుందండి. పులావ్ మీకు చాలా రుచిగా ఉంటుంది, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, అలాగే చాలా కమ్మగా కూడా ఉంటుంది. చెప్పాను కదా, సింపుల్గా ఆనియన్ రైతాతో అయినా తినేసేయచ్చు. తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మరి మీకు నచ్చిందో లేదో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.